అధికారం ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి. అలా కాదని విర్రవీగితే అధికారం పోయాక అష్ట కష్టాలు పాలవలసి వస్తుంది. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అలా కాదని ఒళ్ళు తెలియకుండా మాట్లాడితే దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు ఏపీలో ఓ నాయకుడి పరిస్థితి అలాగే తయారైంది. నాడు జగన్ అండ చూసుకుని రెచ్చిపోతే కటకటాల పాలైన ఆయన్ను జగన్ కూడా కాపాడలేకపోయాడు. సుదీర్ఘ కాలం పాటు జైల్లో ఉండి తాజాగా బెయిల్పై బయటకొచ్చాడాయన. కూటమి సర్కారు మాత్రం బెయిల్ రద్దు చేయాలి అంటూ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. మరి కాలం కాటేస్తే మళ్ళీ ఆ నాయకుడు కటకటాల వెనక్కు వెళ్లాల్సిందేనా? వల్లభనేని వంశీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు కామన్. పాలసీ మీద మాట్లాడడం తప్పు కాదు. అలా కాదని పుట్టుకలనే అనుమానిస్తూ అవమానకరంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? అలా మాట్లాడిన వంశీని ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించడమే కాదు, జగన్ హయాంలో ఆయన చేసిన అవకతవకలను వెలికితీసి జైలుకు పంపింది కూటమి సర్కారు. చాలా రోజుల పాటు బెయిల్ వస్తుందని ఎదురు చూసిన వంశీకి అది రావడానికి నెలల సమయం పట్టింది. జగన్ కూడా ఆయన్ను వెంటనే విడిపించలేకపోయారు. అయితే వల్లభనేని వంశీకి బెయిల్ రద్దు చేయాలని కూటమి సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. తదుపరి విచారణలో ఏం తేలుతుందా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి నూజివీడు సెకండ్ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 2 షూరిటీలు వారానికి 2 సార్లు స్టేషన్కి రావాలంటూ కోర్టు షరతులు పెట్టింది. 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఆరోపణలతో అదే ఏడాది అక్టోబర్ 18న హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వంశీతో సహా 9 మందిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఈ కేసుతో పాటు ఇప్పటి వరకు ఆయనపై నమోదైన భూ కబ్జాలు, అక్రమ మైనింగ్ కేసు, గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుతో సహా అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో విజయవాడ డిస్ట్రిక్ట్ జైలు నుంచి వంశీ విడుదలై బయటకు వచ్చారు. కాగా వల్లభనేని వంశీపై మొత్తం 11 కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 16న ఏపీ పోలీసులు వల్లభనేని హైదరాబాద్లో అరెస్టు చేశారు. నాటి నుంచి దాదాపు 140 రోజుల పాటు జైల్లో ఉన్నారు వంశీ. వల్లభనేని వంశీ 2009, 2014లో తెలుగుదేశం తరపున గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత చంద్రబాబుతో విభేదాలు రావడంతో పార్టీకి దూరంగా ఉన్నారు. 2019 తర్వాత వైసీపీకి మద్దతుగా వ్యవహరించారు. వంశీపై కేసులు రాజకీయ కుట్రలో భాగమేనని వైసీపీ నేతలు అంటుంటే, టీడీపీ ఆఫీసులను సైతం తగలపెట్టే కుట్రలకు పాల్పడ్డ వంశీ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావని తెలుగుదేశం నేతలు అంటున్నారు. వంశీ ఎన్నాళ్లు బయట ఉంటారో తెలియదు. ఎందుకంటే అక్రమ మైనింగ్ కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిగింది. అయితే హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు కేసు ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం వాదనలు నెగ్గి సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేస్తే మాత్రం వంశీ మళ్లీ జైలుకు వెళ్లే అవకాశాలున్నాయని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. వంశీ జైలుకు వెళ్లాక పోలీసులు వరుస పీటీ వారెంట్లు జారీ చేయడంతో దాదాపు 4 నెలల జైలుకే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆయన పలుమార్లు అనారోగ్యం పాలయ్యారు. జైలుకు వెళ్లిన తర్వాత వంశీ రూపంలోనూ చాలా మార్పులు వచ్చాయి. అనారోగ్యం కారణంగా ఆయన బాగా బక్కచిక్కిపోయినట్లు కనిపిస్తున్నారని కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు, లోకేష్లపై సభ్య సమాజం తలదించుకునేలా దారుణమైన వ్యాఖ్యలు చేయడంతో ఆయన పేరు రెడ్ బుక్లో మొదటి పేరుగా నమోదైందని టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే వంశీపై వైసీపీ శ్రేణులు సానుభూతి కురిపిస్తున్నాయి. పేర్ని నాని లాంటి వారైతే వంశీని జైల్లో ఉంచి టీడీపీ తన గొయ్యి తానే తవ్వుకుందని అంటూ సంచలన కామెంట్ చేశారు. పదే పదే కేసులు నమోదవుతున్న నేపథ్యంలో బెయిల్ పైన బయటకొచ్చిన వంశీ రాజకీయాలకు గుడ్ బై చెప్పడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా
వంశీ అత్యంత ఆత్మీయులు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఇదే చర్చ గన్నవరం, ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతుంది. ఎందుకంటే ఏం మాట్లాడినా మళ్ళీ ఏదో ఒక కేసు, హడావుడి అంతా ఎందుకు? అయినా వైసీపీలో ఉన్నా ఒకవేళ పార్టీ మారినా ఎలాంటి ప్రయోజనాలు ఉండవన్నది వంశీ అభిప్రాయంగా తెలుస్తుంది. ఇదే విషయాన్ని తాజాగా ఆయన సన్నిహితుల వద్ద వాపోయారట. వంశీకి తెలుగు రాష్ట్రంతో పాటు విదేశాల్లోనూ వ్యాపారాలు ఉన్నాయి. దీంతో వ్యాపారాలు మాత్రమే కొనసాగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే అతి త్వరలోనే వంశీ రాజకీయాలకు గుడ్ బై అనే ప్రకటన చేయబోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే సుప్రీంకోర్టు తదుపరి విచారణలో ఏం తేలుస్తుందన్నది మాత్రం ఉత్కంఠగా మారింది. బెయిల్ రద్దు చేస్తే మళ్లీ వంశీ జైలుకు వెళ్లక తప్పదు. చూడాలి మరి ఆయన ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుందో అన్నది.